హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గేమ్ చేంజర్ విడుదలై 6 నెలలు అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా నష్టాల గురించి ట్రెండింగ్ లోకి వచ్చింది. అసలు ఈ సినిమా ఎంతవరకు నష్టం వచ్చింది, దానికి కారణం ఎవరో తెలుసుకుందాం. ఈ సినిమా దాదాపుగా 100 కోట్ల పైనే నష్టం వచ్చింది. ఈ సినిమా ఇంత నష్టం రావడానికి కారణం 50% దిల్ రాజు, 50% శంకర్. అసలు ఈ సినిమాని శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారితో తీద్దాం అనుకున్నారు, కానీ ఆ ప్రాజెక్టు రామ్ చరణ్ కి మార్చేలా దిల్ రాజు చేశాడు. అయినా పర్వాలేదు, అందరూ మెగా అభిమానులే కాబట్టి. అసలు రామ్ చరణ్ వరకు ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేర్చాడంటే, ఇప్పుడు RRR సినిమా షూటింగ్ అవుతుంది. ఈ సినిమా రామ్ చరణ్ తో తీస్తే ఎంతో ప్లస్ అవుతుంది భావించి, ఎందుకంటే RRR విడుదలైన తరువాత రామ్ చరణ్ మార్కెట్ పెరుగుతుంది, దాన్ని క్యాష్ చేసుకొని డబ్బులు వెనకేద్దాం అనుకున్నాడు. అప్పటికి RRR విడుదల అవ్వలేదు. మహా అయితే రామ్ చరణ్ రెమ్యూరేషన్ 50 కోట్లు, శంకర్ 50 కోట్లు, షూటింగ్ మొత్తం కలిపిన 200 కోట్లతో సినిమా తీసి 500 కోట్లు సంపాదించవచ్చు అని ప్లాన్ వేశాడు. దిల్ రాజు అనుకున్నట్లుగానే తొలి రోజు గ్రాండ్ గా సినిమాను లాంచ్ చేశారు. షూటు బూటు లుక్ తో అందరూ అయితే మైమరిపించేలా విడుదల చేశారు. ఈ సినిమాకి ఇంత గ్రాండ్ గా లాంచ్ చేసిన తర్వాత ఎక్కడా లేని హైప్ వచ్చింది. దిల్ రాజు పంట పండింది అనుకున్నారు అందరు. లాంచ్ చేసిన తర్వాత ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. తర్వాత కమల్ హాసన్ గారి విక్రమ్ సినిమా తమిళ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ కొట్టింది. తర్వాత కమల్ హాసన్ మనసు మార్చుకొని ఆగిపోయిన భారతీయుడు సినిమా మళ్ళీ తీయాలని శంకర్ కి కండిషన్ పెట్టాడు. శంకర్ అయితే అయోమయంలో పడి దిల్ రాజుకి అయితే వివరించాడు. దిల్ రాజు ఎస్ అనలేక నో అనలేక తల పట్టుకున్నాడు. ఫైనల్ గా ఏం చేయలేక మీ ఇష్టం శంకర్ గారు అని అతనికి మాట చెప్పారు. తరువాత భారతీయుడు 2 షూటింగ్ అయితే శంకర్ అయితే బయలుదేరాడు. కొన్ని రోజులు అక్కడే షూట్ చేశాడు. ఇక్కడ RRR సినిమా లాంటి పెద్ద సినిమా తీసిన తర్వాత రామ్ చరణ్ డేట్స్ అయితే వేస్ట్ అయిపోతున్నాయి. దిల్ రాజుకి ఏం చేయాలో అర్థం కాక ఈ బాధ అంతా వివరించాడు. ఎవరికి అన్యాయం జరగకుండా శంకర్ ఒక ప్లాన్ వేశాడు. ఒక షెడ్యూల్ భారతీయుడు 2, ఒక షెడ్యూల్ గేమ్ చేంజర్ అయ్యేలా ప్లాన్ చేశాడు. అలాగే కొనసాగించాడు. ఇలా షూటింగ్ డిలే కారణంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ డేట్ అయితే పోస్ట్ పోన్ చేశారు. అప్పటికే సినిమాపై వడ్డీ భారం పెరుగుతుంది. తరువాత గేమ్ చేంజర్ మూవీ కంటే భారతీయుడు 2 మూవీ ముందుగానే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. తర్వాత దిల్ రాజుకి కొంత అయోమయంలో పడ్డారు. తర్వాత భారతీయుడు 2 విడుదలయ్యింది. సినిమా ఘోరంగా విఫలమైంది. దిల్ రాజుకి గుండె దడ పుట్టింది. ఎందుకంటే ఒక డైరెక్టర్ ముందు సినిమా ఫ్లాప్ అయితే తర్వాత సినిమాపై అంత ఆసక్తి ఉండదు. కొన్ని రోజులు శంకర్ ఆలోచించి భారతీయుడు బాధ నుండి బయటకు వచ్చి షూటింగ్ అయితే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత డిసెంబర్ 25, 2024న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈసారి పుష్ప 2 గేమ్ చేంజర్ మూవీ బిగ్ ఫైట్ అనుకున్నారు. ఎందుకంటే పుష్ప కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అయింది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ గేమ్ చేంజర్ సినిమా పైన అంత బజ్ అయితే లేదు. తేడా కొడితే కష్టం. మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సంక్రాంతికి విడుదల అవ్వాలి. యూవీ క్రియేషన్ తో మాట్లాడి దిల్ రాజు గారు చిరంజీవి గారు ఒప్పించి సంక్రాంతికి ఈ సినిమా షిఫ్ట్ అయ్యేలా చేశారు. అప్పటికే ఇంకా పుష్ప మ్యానియా నడుస్తుంది. తర్వాత 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల చేస్తామని డేట్ అనౌన్స్మెంట్ చేశారు. తర్వాత సంక్రాంతికి ముందు ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ అయితే విడుదల చేశారు. శంకర్ గారి పాత చిత్రాలు లంచం, రాజకీయ నాయకులు గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా టేకింగ్ స్క్రీన్ ప్లే ఈ ట్రైలర్ లో కనిపించడంతో కొంత ఆసక్తి అయితే తగ్గింది. అయితే శంకర్ గారి సినిమా చిన్న హిట్ టాక్ వచ్చిన రికార్డులు చల్లా చెదురవుతాయి అని మెగా అభిమానులు అయితే భావించారు. తర్వాత జనవరి 10న గ్రాండ్ గా విడుదల చేశారు. తొలి రోజు నుండి యాంటీ ఫ్యాన్స్ రంగంలో దిగారు. సినిమా పర్వాలేదు, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. అయినా శంకర్ స్క్రీన్ ప్లే దుబ్బింది. తొలి రోజు గడిచింది. సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. అయితే ఇంత నెగిటివ్ వచ్చింది ఈ సినిమాపై, ఇన్ని ట్రోల్స్ జరిగాయి. తర్వాత ఈ సినిమా విడుదలకి ఎంతమంది ఎదురు చూశారో నెక్స్ట్ డే గురించి అంతగానే ఎదురు చూశారు. ఈ సినిమా తొలి రోజు ఎంత కలెక్ట్ చేసిందని ప్రతి ఒక్కరూ ఎదురు చూశారు. అయితే అందరి అంచనాలు ఈ సినిమా బుకింగ్స్ బట్టి 100 కోట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే అందరి అంచనాలు తల కిందలు చేస్తూ ఈ సినిమా ఏకంగా 186 కోట్లు వచ్చాయని ప్రకటించారు. అక్కడే దిల్ రాజు పప్పులో కాలు వేశాడు. గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయిన బాధ నుండి ఈ మధ్యన పెద్ద గ్లిమ్స్ విడుదలయ్యింది. ఆ గ్లిమ్స్ ప్రతి ఒక్క అభిమానికి ఎంతగానో నచ్చింది. ఈ సినిమా పక్కా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నాం. గేమ్ చేంజర్ మైండ్ లో తీసేసాం. మీరు ఇప్పుడు ఈ మూలన మళ్ళీ రెచ్చగొడుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ కి అయితే స్టఫ్ గా ఇచ్చారు. ఇంత నష్టం వచ్చింది, మాకు హీరో గానీ డైరెక్టర్ గానీ కాల్ చేయలేదని ఈ శ్రీస్ అయితే చెప్పడం జరిగింది. సో తప్పంతా మీదే కాబట్టి మీరే అనుభవించండి, పక్క వారిపై నిందలు వేయకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్